అండి అందరికీ నమస్కారం. రేపే ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి. ఇదే కృష్ణుడి పుట్టినరోజు, పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ కృష్ణాష్టమి రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు, కటిక దరిద్రుడైనా సరే రాజ్యమేలుతాడు. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. గంటలో మీ శరీరంలోని దరిద్రం అంతా కూడా పోతుంది. కృష్ణాష్టమి రోజు తప్పకుండా ఇది తినాలని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇలా తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది, మంచి ఆరోగ్యము చేకూరుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కృష్ణాష్టమి రోజున తప్పకుండా తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహావిష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణుని జన్మదినోత్సవ సందర్భం కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది. శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను, నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కృష్ణుని పుట్టినరోజు అయినటువంటి ఈ కృష్ణాష్టమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు, బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోండి. లేదంటే ఇరుగింట్లోనో పొరుగింట్లోనో ఎవరి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి మందార ఆకు కోసి తెచ్చుకోండి. వారిని అడిగి తెచ్చుకోండి. అంతేకాని చెప్పా పెట్టకుండా కోసేయవద్దు. మంచిగా పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి. మందార ఆకులకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక ముందు మందార ఆకును కోసి తెచ్చుకోండి. తరువాత ఈ మందార ఆకును రాగి ప్లేట్లో కానీ, ఒక ఇత్తడి ప్లేట్లో కానీ, వెండి ప్లేట్లో కానీ పెట్టండి. పెట్టే ముందు ఆకు మీద స్వస్తి గుర్తు వేయండి. పసుపుతో స్వస్తి గుర్తును వేయండి. తరువాత కొంచెం కందిపప్పును కానీ లేదా ఎర్రపప్పును కానీ ఈ మందార ఆకు మీద వేయండి. ఆకు మీద ఎంత పప్పు పడుతుందో అంత పప్పును వేయండి. ఎందుకంటే పప్పుకు మన కోరికలను, కష్టాలను తీర్చే శక్తి ఉంది, ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక పప్పును వేయండి. ఈ పప్పును ఒక అర్ధగంట నానబెట్టి ఆ తర్వాత మందార ఆకు మీద వేయండి. ఇక చివరిలో చిటికెడు వెన్నను కూడా ఈ పప్పు మీద వేయండి. తర్వాత ఈ మందార ఆకును తీసుకువెళ్ళి ఇంట్లో పూజా గదిలో కృష్ణుడి ఫోటో ముందు పెట్టండి. కృష్ణుడి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి. ఈ మందార ఆకును కృష్ణుడి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బంగారం కొనాలని కోరిక ఉంది, కొనడానికి చేతిలో ధనం లేదు,
మా కష్టాలను తీర్చు స్వామి, మా కోరికలను నెరవేర్చు స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత మీరు మీ పనులు చేసుకోండి. ఆ మందారం అలాగే స్వామివారి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో ఈ ఆకును తీసి దానిలోని పప్పును గోవుకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి. మందార ఆకును మాత్రం పారే నీటిలో పడేయండి. ఇలా ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి. ధన సంపాదన పెరుగుతుంది. అంటే కోట్లు వచ్చి పడతాయని చెప్పుకోలేము, కానీ ఖచ్చితంగా మీకు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. తిండికి బట్టకు లోటు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. అలాగే ఆడవారు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మందార ఆకుతో ఏ పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభమే కలుగుతుంది. మందారం చెట్టు అంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా ఈ మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ మొక్కని ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పుడు పనులు అసలు చేయకూడదు. కాదని చేస్తే కష్టాలు వస్తాయని, లక్ష్మీదేవి దూరమవుతుందని శాస్త్రం చెప్తుంది. మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుడిని చూడాలి. ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టడం, కొట్టడం వంటి పనులు అసలు చేయకూడదు. చిన్న పిల్లలపై కోప్పడకూడదు. పేద పిల్లలకు డబ్బులు కానీ, చాక్లెట్లు కానీ, బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. కాదని పూజా కార్యక్రమాలలో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి. ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన, హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది. ఇంటికి అసలు మంచిది కాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము, మాంసము జోలికి వెళ్ళకూడదు. ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు త్రుంచకూడదు. మగవారితోనే కొయ్యమని చెప్పాలి. ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది. కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు. ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి. అరిష్టం చుట్టుకుంటుంది. తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని శ్రీకృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగాను, చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపిక వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన
వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారమును జన్మించిన శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. స్మార్తులు తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే, వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసుకుంటారు. శ్రీకృష్ణుడు జగద్గురువు, గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. గొప్ప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే. అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు. అందరూ కృష్ణుడు లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు. కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడలా సందడి నెలకొంటుంది. ఈ పండుగ పిల్లలదే, సంపదంతా వారిదే. పంచకెట్టుకొని కొప్పులో నెమలి పించం, మెడలు ముత్యాల హారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును తింటే మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. ఈరోజు తులసి ఆకులను శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ, రాముని ఫోటో ముందు కానీ, విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ ఉంచి ఆ తర్వాత తులసి ఆకులను తీసి ప్రసాదంగా భావించి తులసి ఆకులను కొంచెం తేనెను కానీ, బెల్లాన్ని కానీ, పంచదారను కానీ జోడించి తినాలి. ఇంట్లోని వారందరూ కూడా ఇలా తులసి ఆకులను తినాలి. కనీసం ఒక్క ఆకును తిన్నా మీ శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. 1 గంటలో మీ శరీరంలోని దోషాలు పోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఈ కృష్ణాష్టమి రోజు కుటుంబమంతా కలిసి తులసి ఆకులను తినండి. ఈ ఆకుతో పాటుగా స్వామికి పెట్టే నైవేద్యాలను కూడా స్వీకరించండి. కృష్ణాష్టమి రోజు ఇలా తులసి ఆకులను తినటం వలన కృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీ దశ మారిపోతుంది. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ ఆకును తింటే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ తులసి ఆకు మీ శరీరాన్ని రక్షిస్తుంది. వైరస్, బ్యాక్టీరియా నుండి కూడా శరీరాన్ని కాపాడుతుంది. అందుకే కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులను తినాలని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. అలా తినటం వలన మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిని శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.